కాళేశ్వరమే ఎజెండా. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం. జస్టిస్ పి ఘోష్ కమిషన్ నివేదికతో బీఆర్ఎస్ పై దాడికి సన్నద్ధం. అసెంబ్లీలో చర్చ ద్వారా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. కమిషన్ విచారణపై పీపీటీకి ఛాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్ నివేదికను అడ్డం పెట్టుకుని బురద జల్లే ప్రయత్నాలంటూ ప్రత్యామ్నాయమంటూ ఆరోపణ. సిబిఐ విచారణకు డిమాండ్ చేయనున్న బీజేపీ. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. 4 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో వ్యవహరించాల్సిన తీరుపై అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ వ్యూహ ప్రతిపాదనలతో సిద్ధమయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి అధికార పార్టీ సన్నద్ధమవుతుంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పక్షం నుంచి ఎదురయ్యే విమర్శల దాడిని తిప్పుకొట్టేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు గురించి పూర్తిగా వివరించేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబడిందని తెలిసింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొలి రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంతాపం తెలిపిన అనంతరం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరుగుతాయి. స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీలు, రోజువారీ ఎజెండాను ఖరారు చేయనున్నారు. పి ఘోష్ కమిషన్ నివేదికను చర్చించి బీసీ రిజర్వేషన్లు కాళేశ్వరం నివేదికపై మళ్లీ హైకోర్టుకు మధ్యంతర అప్లికేషన్ దాఖలు చేసే యోచనలో బీఆర్ఎస్. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ హాజరుపై సందిగ్ధం. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ వేసినట్లు సమాచారం.